ఫ్రెండ్స్. సో ముందుగా కొన్ని డిస్కస్ చేసి కొన్ని రిజల్ట్స్ అండి, ఇంపార్టెంట్ రిజల్ట్స్. సో వీటిని మనం ముందు నుంచి ఫాలో అప్ చేస్తున్నాము. సో ఈ రిజల్ట్స్ కొన్ని డిస్కస్ చేసి తర్వాత మనము లెవెల్స్కి వెళ్దాము. మనం చూసినట్లయితే మెయిన్గా దివి ల్యాబొరేటరీస్ అండి. సో ఇది వచ్చేసి చాలా రోజుల తర్వాత మంచి ఎక్సలెంట్ రిజల్ట్స్ అయితే మనకి ఇక్కడ చూస్తున్నాము. 68% ఇయర్ ఆన్ ఇయర్. డివిడెండ్ కూడా ఇస్తున్నారు, 30 రూపీస్ పర్ షేర్ అన్నట్లుగా ఇక్కడ ఇస్తున్నారు డివిడెండ్. సో దీని లెవెల్స్ మనం ఒకసారి చూద్దాము, ఎందుకంటే చాలా రోజుల తర్వాత మనకి ఇలాంటి రిజల్ట్స్ అయితే ఇవ్వటం చేస్తున్నారు, చాలా నెలల తర్వాత. అండ్ దీని లెవెల్స్ మనము మన యొక్క చార్ట్స్ ద్వారా ఒకసారి చూద్దాం. నెక్స్ట్ ఎన్టీపీసీ కూడా వచ్చేసి మీరు ఇక్కడ చూసినట్లయితే నెట్ ప్రాఫిట్ జంప్స్ 33% ఇయర్ ఆన్ ఇయర్, డివిడెండ్ 3.25 రూపీస్ అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. మేజర్గా మనం చూసినట్లయితే ఇది పవర్ జైంట్, స్టేట్ ఓన్డ్ పవర్ జైంట్ ఎన్టీపీసీ ఆన్ ఫ్రైడే పోస్టెడ్ 32% కన్సాలిడేటెడ్ నెట్ ప్రాఫిట్స్ అన్నట్లుగా ఇస్తున్నారు. సో మనకి వచ్చేసి ఇది కూడా రిజల్ట్స్ మంచిగానే ఇచ్చారండి. కాకపోతే ఇక్కడ మీరు చూసినట్లయితే హిందాల్కో వచ్చేసి బీట్స్ ఎస్టిమేట్స్ అన్నారు. సో ఎప్పుడైతే మనకి ఈ బీట్స్ ఎస్టిమేట్స్ అనేది మనకి ఒక స్ట్రాంగ్ అప్ సైడ్ సింబల్ అయితే మనకి చూపిస్తుంది. సో హిందాల్కో వచ్చేసి ప్రాఫిట్ వచ్చేసి 70% ఇయర్ ఆన్ ఇయర్ జంప్ ఇచ్చారు. అది కూడా మనకి ఎస్టిమేట్స్ కూడా బీట్స్ అన్నట్టుగా ఇస్తున్నారు. సో ఇది వచ్చేసి మనకి మంచి అప్ సైడ్ పొటెన్షియల్ మూమెంటం అనేది కనిపిస్తుంది. ఇది ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ ఇండిగో చూసినట్లయితే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఇస్ మోర్ దెన్ డబుల్స్ టు 1895 CR, రెవెన్యూ ఆఫ్ 26%. సో ఇండిగో ఆల్రెడీ మనము దీని యొక్క జస్ట్ ఇంటర్సిటీకి వచ్చేసి సో స్మాల్ సిటీస్ చిన్న టౌన్స్ కూడా మేము ఎయిర్ప్లేన్ వేస్తున్నాం అన్నట్లుగా లాస్ట్ టైం మనం డిస్కస్ చేసాము. సో అప్పుడు నేను బై చేయమని చెప్పాను. ఒకసారి చూద్దాము అప్పటి నుంచి ఇప్పటికి స్టాక్ మూమెంటం ఎంత వేరియేషన్ వచ్చిందనేది మనం ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు మనం టెక్నికల్స్కి వస్తున్నాము. ఇండిగో లెవెల్స్ వచ్చేసి సో ఐ థింక్ సమ్ 1 month బ్యాక్ అనుకుంటాను మనం ఈ లెవెల్స్లో మనం బై చేయమని డిస్కస్ చేశాను. మీరు చూసినట్లయితే మనం ఈ లెవెల్స్లో బై చేయమని మనం డిస్కస్ చేసామండి, 3800 లెవెల్స్. సో మీరు ఒక 1 month బ్యాక్ అనుకుంటాను. సో మనకు వచ్చేసి 38 నుంచి మనకు దగ్గర మనకి 4500 దాకా మనకి ఫార్మేషన్ జరిగింది. కాకపోతే మనకు వచ్చేసి మొన్న రెడ్ క్యాండిల్, స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్, అది కూడా దగ్గర మనకి 144 రూపీస్, ఇక్కడ చూడండి 144 రూపీస్ డౌన్ అన్నట్లుగా చూపిస్తున్నాము. సో కాకపోతే ఇది వచ్చేసి మనకి రిజల్ట్స్ నిన్న అనౌన్స్ అయింది లేట్ ఈవినింగ్. సో మనకు వచ్చేసి ఇది వచ్చేసి ప్రైస్ మూమెంటం అయితే మంచిగా ఉంటుందండి. అండ్ మోర్ ఓవర్ నేను ఇక్కడైతే చూస్తున్నాను నియర్ అబౌట్ 5000 అయితే టచ్ అవ్వచ్చు స్పాన్ ఆఫ్ 1 month. ఓకే, కాకపోతే మీరు ఇప్పుడు ఎంటర్ అవ్వాలి అని అనుకుంటే మనకి స్టాప్ లాస్ వచ్చేసి 4000 లెవెల్స్ స్టాప్ లాస్ పెట్టుకోండి. ఓకే, 4000 లెవెల్స్ పెట్టుకోండి. పైకి వచ్చేసి 800 పాయింట్స్ అప్ సైడ్ మూమెంటం 1:4. ఓకే, నెక్స్ట్ ఎన్టీపీసీ మనం చూసినట్లయితే మనకి ఆల్మోస్ట్ ఎన్టీపీసీ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హైలోనే ట్రేడ్ అవుతుంది. సో ఇది కూడా మనకు వచ్చేసి మంచి వి షేప్ రికవరీలో స్ట్రాంగ్గా అప్ సైడ్ బ్రేక్ అవడానికి ఛాన్సెస్ ఇక్కడ చూపిస్తుంది. ఓకే, అప్ సైడ్ బ్రేక్ అవడానికి ఛాన్సెస్ అయితే చూపిస్తుంది ఎన్టీపీసీ, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. సో ఇది మనకి మీరు ఒకవేళ ట్రేడ్ చేయాలనుకుంటే మాత్రం ఇది స్మాల్ ఒక 5-6 పాయింట్స్ స్టాప్ లాస్తో మీరు ఎంటర్ అవ్వండి. ఓకే, 5-6 పాయింట్స్ స్టాప్ లాస్తో ఎంటర్ అవ్వండి. మేజర్ వచ్చేసి మనకి స్టాప్ లాస్ వచ్చేసి 345 లెవెల్స్. దీనిలో మేజర్ వచ్చేసి 345 లెవెల్స్ దగ్గర మీరు ఎగ్జాక్ట్ మీరు స్టాప్ లాస్ పెట్టుకున్నట్లయితే దీనిలో మీరు ఎంటర్ అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి హిందాల్కో. సో హిందాల్కో వచ్చేసి మనకి బిగ్ బీట్స్ మనకి ఎస్టిమేట్స్ అన్నట్లు చూస్తున్నాం కదా. సో ఇది ఆల్ టైమ్ హై ఎంత ఉందనేది ఒకసారి గమనిద్దాము. ఇది కూడా ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హైలోనే ట్రేడ్ అవుతుంది. అండ్ ఇది ఇంకా మనకు వచ్చేసి అప్ సైడ్ మూమెంటం మనకి లోవర్ సైడ్ స్టాప్ లాస్ 612 అనేది పెట్టుకుని మీరైతే ఇది ఎంటర్ అవ్వచ్చు హిందాల్కో. సో ఇప్పుడు నాకు దివీస్ చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ, ఎందుకంటే ఇది చాలా హై లెవెల్స్ నుంచి మనకి ఆల్మోస్ట్ 50% ఫాల్ అయిన తర్వాత మళ్ళీ మనకి రికవరీ అనేది స్టార్ట్ అయింది. 50% ఫాల్ అయిన తర్వాత మనకి ఆల్ టైమ్ హై నుంచి. సో మనకి చూడండి 2019, 2018, 2020లో కూడా మనకు వచ్చేసి 1500 నుంచి దగ్గర 5500 మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అయితే ఇచ్చింది. నౌ ఇప్పుడు రిజల్ట్స్ అనేది మంచి బిగ్ మూమెంటం అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దీనిలో వచ్చేసి నాకు
మీరు స్టాప్ లాస్ వచ్చేసి ఈ లెవెల్స్ 3800 లెవెల్స్ తీసుకొని మీరు దీనిలో ఎంటర్ అయితే మాత్రం మీకు వచ్చేసి ఈ యొక్క హైస్ టచ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మనకి 4800. ఓకే, ఫస్ట్ టార్గెట్ 4800, తర్వాత వచ్చేసి మనకి 5600. సో ఈరోజు ఉన్న స్టాక్స్లో నేను మీకు రిజల్ట్స్లో మీకు రికమెండ్ చేయాలనుకుంది ఒకటి వచ్చేసి దివి ల్యాబొరేటరీస్, ఇంకోటి వచ్చేసి మనకి హిందాల్కో. ఓకే, ఇండిగో ఆల్రెడీ మనం చెప్పామండి, ఈ లెవెల్స్ అయినా పెట్టుకోవచ్చు. ఓకే, అదర్ దాన్ ఎన్టీపీసీ నేనైతే ముందు నాకు ఇప్పుడు ఫాస్ట్ మూవింగ్ కనబడేది మాత్రం దివి ల్యాబొరేటరీస్. ఓకే, దివి ల్యాబొరేటరీస్ ఇది ఎంత ఫాలో అయిందో దీని మొమెంటం వన్స్ స్టార్ట్ అయినప్పుడు కూడా దీన్ని మనం క్యాచ్ చేయలేము. ఓకే, కొన్ని స్టాక్స్ ఉంటాయండి పిరమిల్ కానీ దివిఎస్ ఇలా కొన్ని స్టాక్స్, అవి ఏంటంటే మొమెంటం వన్స్ స్టార్ట్ అయితే మనము వాటిని క్యాచ్ అయితే చేయలేము. దివి ల్యాబొరేటరీస్ మీరైతే స్టాక్ అయితే బై చేసుకొని పెట్టుకోవచ్చు. ఏఆర్బి అనేది మన ఒక సబ్స్క్రైబర్ అడిగారు, సో ఇది ఎలా ఉండొచ్చు అనేది. ఇది వచ్చేసి మనకి చూస్తే మన లెవెల్స్ ఏ లెవెల్స్ అయితే ఉన్నాయో కన్సాలిడేషన్ ఫేజ్ వన్స్ అయిపోయిన తర్వాత దాని మూమెంటం అయితే స్కై రాకెటింగ్ ఉంది. సో దగ్గర మనకి 25 రూపీస్ నుంచి ప్రస్తుతం 75 రూపీస్ ట్రేడ్ అవుతుంది. సో ఇది కూడా పెద్ద మనకు వచ్చేసి చాలా షార్ట్ స్పాన్లోనే మూమెంటం అనేది జరిగినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఒకసారి మళ్ళీ డే చార్ట్స్కి వెళ్దామండి. సో మనం వచ్చేసి డే చార్ట్లో కూడా చూద్దాము. మనకు వచ్చేసి మంచి మూమెంటం అయితే ఇచ్చింది. ఇది మనకి ఈవెన్ 50 రూపీస్ మార్చి 50 రూపీస్ నుంచి మనకి 72 రూపీస్ ఇచ్చింది. సో కాకపోతే నాకు ఇక్కడ ఏంటంటే 1 2 3 ఇక్కడ కొంచెం మూమెంటం ఇచ్చింది, మళ్ళీ ఇక్కడ వచ్చింది. సో ఇక్కడ వచ్చేసి నాకు కొంచెం రెడ్ క్యాండిల్ ఫార్మేషన్, ఇది వచ్చేసి మనకి డౌన్ స్వింగ్ సైడ్ కనిపిస్తుంది నాకు. సో దీనిలో వచ్చేసి నేను కొంచెము ఆగుతాను, ఎందుకంటే కొంత కరెక్షన్ అయితే ఉంటుంది. మీరు ఎస్ఎల్ మేజర్ స్టాప్ లాస్ వచ్చేసి 62 దగ్గర పెట్టుకొని మీరు దీన్ని ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. ఓకే, మేజర్ స్టాప్ లాస్ వచ్చేసి లేదు మీరు ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలనుకుంటే మాత్రం ఇది వచ్చేసి మనకి 62 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. అప్పుడు మీరు బయింగ్కి వెళ్ళొచ్చు. ఇప్పుడైతే నేను దీన్ని బయింగ్ అయితే రికమెండ్ చేయట్లేదు, ఎందుకంటే కొంత ఫాల్ అయితే నేను చూస్తాను. ఓకే, ఇంకో 2-3 డేస్ ఫాల్ అయితే నాకు దీనిలో కనపడవచ్చు. ఒకవేళ మీరు ట్రేడింగ్ చేయాలనుకుంటే సెల్లింగ్ సైడ్ వెళ్ళండి, దీన్ని ఒక 1 రూపీ 50 పైసా స్టాప్ లాస్ పెట్టుకొని సెల్లింగ్ సైడ్ వెళ్ళండి, ఐఆర్బి ఇన్ఫ్రా. ఓకే, సో నేను మన ఫేవరెట్ స్టాక్ అండి, ఎప్పటి నుంచో మనం చెప్తున్నాను, మన గ్రూప్లో మంచిగా రికమెండ్ చేశాను, నేను కూడా మంచి లెవెల్స్లోనే బై చేశాను. సో సడన్గా మన కన్సాలిడేషన్ ఫేజ్ ఈవెన్ మొన్న కూడా 208 స్టాప్ లాస్తో మీరు మళ్ళీ ఎంటర్ నేను మళ్ళీ చెప్పాను. మనకి ఇది వచ్చేసి 5% అప్పర్ సర్క్యూట్ ట్రేడ్ అయింది. వన్స్ ఈ 5% ఇక్కడ చూడండి లోవర్ సర్క్యూట్స్ ఎన్ని ఉన్నాయో, ఎందుకంటే సన్ఫార్మా మంచి రిజల్ట్స్ ఇచ్చింది. సో దీని పేరెంట్ కంపెనీ సన్ఫార్మా మంచి రిజల్ట్స్ ఇచ్చింది. సో స్పార్క్ కూడా మంచి రిజల్ట్స్ అయితే ఇస్తూ వస్తుంది. వన్స్ ఆ రిజల్ట్స్ మనకి పాజిటివ్ అని ఎప్పుడైతే తెలుస్తుందో ఇది మీకు 300+ ఇమీడియట్గా టచ్ అయిపోయిందండి. 333 నెక్స్ట్ లెవెల్స్ దీనికి. ఓకే, 333 నెక్స్ట్ లెవెల్స్ అంటే దగ్గర 100 రూపీస్. ఒకవేళ మీరు 1000 షేర్స్ కొనంటే మీకు డైరెక్ట్ 1 lakh. అది కూడా ఎక్కువ టైం అయితే పట్టదు, ఈ 1 lakh ప్రాఫిట్కి కూడా మీకు ఎక్కువ సెషన్స్ అయితే పట్టవు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇప్పుడు వచ్చేసి ఏదన్నా ఉంటే మన కామెంట్ సెక్షన్లో మీకు లెవెల్స్ కావాలనుకున్నప్పుడు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు లెవెల్స్ వెళ్దాము. సో ఇక్కడ ఏం లేదని నేను ఒక గిఫ్ట్ నిఫ్టీనే డిస్కస్ చేస్తున్నాను. 23,031 దగ్గర ఉంది. మనకి యూరోప్ మార్కెట్స్ ఫ్లాట్గా ట్రేడ్ అయినాయి, యుఎస్ ఫ్యూచర్స్ కొంచెం పాజిటివ్ ట్రేడ్ అవుతుంది. ఓకే, సో మనకి గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసి 23,030 దగ్గర ఉంది. జస్ట్ 50 పాయింట్స్ అంటే మనం దాన్ని నెగ్లెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ చూసినట్లయితే మీకు ఎప్పటి నుంచో చెప్తున్నాను, ఇది 24th అండి. ఒక చిన్న రెక్టాంగులర్ ప్యాటర్న్ అనేది ఇక్కడ ఫామ్ చేసింది, చిన్న రెక్టాంగులర్ ప్యాటర్న్. సో 23,000 నుంచి మనకి 23,950 940. సో ఒక 60 to 70 పాయింట్స్ మనకి ఒక రేంజ్లో అయితే ట్రేడ్ అయింది. ఎందుకంటే ఎప్పుడైనా మనకి ఒక ఫుల్ బుల్లిష్ మూమెంటం కానీ రాబోయే ముందు, బేరిష్ మూమెంటం రాబోయే ముందు మనకి ఒక స్మాల్ రేంజ్లోనే మార్కెట్ ఎప్పుడైనా ట్రేడ్ అయింది. లైక్ ఇందాక చూసాము కొన్ని స్టాక్స్ ఒక కన్సాలిడేషన్ ఫేజ్ తర్వాత విపరీతమైన అప్ లేకపోతే విపరీతమైన డౌన్. సో ఇది కూడా మాకు కన్సాలిడేషన్ ఇది వచ్చేసి నిన్న ఒక స్మాల్ రేంజ్లో ట్రేడ్ అయింది. కాకపోతే ఇక్కడ మనం చూసినట్లయితే మనకి ఒక నెగిటివ్ సింబల్ అయితే లాస్ట్ 4-5 క్యాండిల్స్ నెగిటివ్ సింబల్గా ఫామ్ అయింది. ఒకవేళ నాకు ఈ లెవెల్ 22,900 లెవెల్స్ బ్రేక్ అవుతూ ఉంటే మాత్రం నేను డౌన్ సైడ్ 100 పాయింట్స్ ప్రాఫిట్ తీసుకుంటాను. లేదు నాకు అప్ సైడ్ మూమెంటం బ్రేక్ అయితే మాత్రం నేను 23,100 దాకా
తీసుకుంటానండి. స్టాప్ లాస్ వచ్చేసి మనము 30 to 40 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకొని మనం ఎంటర్ అవ్వాలి. ఓకే, సో ఈ క్లియర్ రెక్టాంగులర్ ప్యాటర్న్ మీకు చాలాసార్లు డిస్కస్ చేస్తున్నాను, అది మీరు మళ్ళీ ఒకసారి గమనించండి. నెక్స్ట్ వచ్చేసి మనము బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే మనకి బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి మనకి ఈవెన్ 24 ఈ డేట్ చూసినట్లయితే కొంత మూమెంటం అనేది కనపడింది, పాజిటివ్ సైన్. సో నాకు వచ్చేసి ఇది వచ్చేసి దీనికి ఇది రెడ్ క్యాండిల్ అండ్ మోర్ ఓవర్ ఇన్సైడ్ క్యాండిల్ అనేది ఫామ్ చేసింది. సో ఈ యొక్క ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ మీకు ఇక్కడ క్లియర్గా చెప్తానండి. సో నాకు ఇది ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ, దీనికి ఇది ఇన్సైడ్ క్యాండిల్ అండి. సో నేను ఇక్కడ ఒకవేళ టాప్ సైడ్ అయితే అప్ సైడ్ బ్రేక్ అవుతూ ఉంటే విత్ గ్రీన్ క్యాండిల్ నేను ఇక్కడ బై చేసుకుంటాను, ఇది స్టాప్ లాస్ పెడతాను. లేదు డౌన్ సైడ్ బ్రేక్ అవుతూ ఉంటే మాత్రం నేను ఇక్కడ పిఈ బై చేస్తాను, ఇది స్టాప్ లాస్ పెడతాను. సో ఇది మనకి ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ చాలా నీట్గా ఉంది మనకి. సో ఈ లెవెల్స్ చూసుకొని మీరు రేపు ఎంటర్ అవ్వండి. ఓకే, సో థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్. ఇంకోటి వచ్చేసి ఒక ఐపీఓ కూడా నేను డిస్కస్ చేద్దాం అనుకున్నాను, చూస్తాను. సో ఐపీఓ వచ్చేసి మనకి 27th ఇది క్లోజ్ అవుతుంది. సో ఆఫీస్ స్పేస్ సొల్యూషన్స్ ఇది వచ్చేసి మీరు ప్రతి ఒక్కరూ అప్లై చేయండి. మనకు ఆల్రెడీ 11 times అనేది సబ్స్క్రిప్షన్ అయింది. జస్ట్ 14,937 రూపీసే మనం ఇన్వెస్ట్ చేయాలి. ఓకే, సో మోస్ట్లీ ఇది వచ్చేసి నాకు మోర్ దాన్ 50% రిటర్న్స్ అయితే నాకు కనిపిస్తుంది ఆన్ ద లిస్టింగ్ డే నాడు. ఓకే, సో ఇది వచ్చేసి 15,000 కాబట్టి మీరు ప్రతి ఒక్కరు ఆఫీస్ స్పేస్ సొల్యూషన్స్ మీరు అప్లై చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్.